హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి ఛానల్లో, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఒకవేళ కానీ మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నన్ను కొంతమంది అడుగుతున్నారు, మాకు 2500 యూరో శాలరీ ఆఫర్ చేస్తున్నారని, 3000 శాలరీ ఆఫర్ చేస్తున్నారని, అసలు రావచ్చా, అసలు ఎంత ఖర్చు అవుతుంది ప్రజెంట్ ఉన్న రేట్లకి అని అయితే అడుగుతున్నారు. వాళ్ళకి నేను చెప్పేదానికన్నా ఖర్చులు నేను చెప్తాను, దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోగలుగుతారు కదా అన్న అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడున్న రేట్లు బట్టి 2 పర్సన్స్ బతకాలంటే ఎంత అవుతుంది అని నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎంతమంది ఉన్నారు మీ ఫ్యామిలీలో అని క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు ఫస్ట్ రెంట్ మ్యాండేటరీ కదా. రీసెంట్గా నేను ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, 1 BHK కొనాలి అంటే లగ్జంబర్గ్లో ఎంత అవుతుంది అని. అప్పుడు నన్ను అడిగిన వాళ్ళు చాలామంది, ఏంటి అంత కాస్ట్ ఉంటుందా కొనుక్కోవాలి అంటే అని. కొనుక్కోవాలంటే అంత కాస్ట్ ఉంటుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ రెంట్స్ కూడా దానికి తగినట్టే ఉంటాయి కదా. అందుకే రెంట్ ఇక్కడ ఎక్కువే అనమాట. ఒక 1 BHK తీసుకోవాలి అంటే సిటీ సెంటర్ అనే కాదు, సిటీ సెంటర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ వేసుకోండి. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా కూడా వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చు. కాబట్టి అంత డిస్టెన్స్లో ఉంటే కొంచెం రెంట్ అయితే మీకు తగ్గుతుంది. మరీ లాంగ్ ఉంటే కొంచెం వెళ్ళి రావాలంటే ఆఫీసెస్కి కానీ ఏదైనా వర్క్కి కానీ కొంచెం కష్టమే. 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కానీ ఉన్నారు అంటే ఒక 1 BHK తీసుకుంటే ఏంటంటే 1700 రేంజ్లో అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఉన్నాయన్నమాట. ఒక 50 యూరోస్ 100 యూరోస్ కొంచెం అటు ఇటుగా ఓనర్స్ బట్టి ఉంటుంది. బట్ ఆన్ అండ్ యావరేజ్గా ఎక్కువ మంది ఛార్జ్ చేసేది ఇప్పుడున్న రేట్స్ ప్రకారం 1700 యూరోస్. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను చెప్తున్న రేట్స్ రెంట్ వచ్చేసి ఫర్నిష్డ్ హౌస్. ఎందుకు ఫర్నిష్డ్ హౌస్ చెప్తున్నావు దివ్య అని అనుకోవచ్చు. చాలామంది ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఫర్నిష్డ్ హౌసే తీసుకుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళనే కాదు, రెంట్కు ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఫర్నిష్డ్ హౌస్ ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కానీ ట్యాక్సీస్ కానీ ఇలాంటివన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి. అందుకని చెప్పి ప్రతిసారి ఇల్లు మారినప్పుడల్లా థింగ్స్ అనేవి మార్చుకొని వెళ్ళాలంటే ఎక్కువ బర్డెన్ అయిపోతుంది కదా ఫైనాన్షియల్గా. అందుకని చాలామంది ఏంటంటే ఫర్నిష్డ్ హౌస్ ఇవ్వడానికే ప్రిఫర్ చేస్తారు. తీసుకోవడానికి కూడా టెనెంట్స్ కానీ ఓనర్స్ కానీ అలాగే ప్రిఫర్ చేస్తారనమాట. అందుకని మీరు కానీ హౌస్ చూసుకునేటప్పుడు కూడా ఫర్నిష్డ్ హౌస్కి కొంచెం ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్ఫర్నిష్డ్ హౌస్ కన్నా కూడా. అందుకని ఇక్కడ నేను ఫర్నిష్డ్ హౌస్ అయితే రెంట్స్ అయితే చెప్తున్నాను. మీరు కానీ ఒకవేళ అన్ఫర్నిష్డ్ హౌస్ తీసుకుంటే కొంచెం అయితే తగ్గుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పింది 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కదా, అలా కాకుండా ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలా అయితే 1700 రెంట్ ప్లస్ ఎక్స్ట్రా ఒక 300 మెయింటెనెన్స్ వేసుకోండి. ఫస్ట్ చెప్పింది 1700లో విత్ మెయింటెనెన్స్. అదే 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కానీ అయితే ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సిటీ సెంటర్ కంటే ఎక్స్ట్రా ఒక 300 మెయింటెనెన్స్కి. ఇంకా ఎగ్జాక్ట్లీ సిటీ సెంటర్లోనే ఉంటాము, వాకబుల్ డిస్టెన్స్లో ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఇంకా ఒక 300 యాడ్ చేసుకోండి. ఆన్ అండ్ యావరేజ్గా ఇప్పుడున్న రేట్స్ అయితే ఇవన్నమాట. మెయింటెనెన్స్ అంటే ఏంటంటే దాంట్లోనే మీకు కరెంట్ బిల్లు, గార్బేజ్ కలెక్ట్ చేయడానికి ఇంక ఎవ్రీథింగ్, మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు అన్నీ కవర్ అయిపోతాయి మోస్ట్లీ. ఒకవేళ కానీ మీ ఓనర్స్ అలా కవర్ చేయరు అంటే దానికి తగినట్టు రెంట్ కొంచెం తగ్గిస్తారు. మోస్ట్లీ ఆన్ అండ్ యావరేజ్గా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రేట్స్కి అయితే రెంట్స్ అయితే ఇవన్నమాట. ఒక 1 BHK ప్రాపర్గా తీసుకుంటే ఏంటంటే 1700 అయితే అవుతుందన్నమాట విత్ మెయింటెనెన్స్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 1 BHKనా 2 BHKనా 3 BHK మనం ఓకే, మనం 4 మెంబర్స్ ఉన్నాం కానీ 1 BHKలో మేము అడ్జస్ట్ అవుతామంటే ఇక్కడ మోస్ట్లీ ఓనర్స్ ఒప్పుకోరు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ రూల్ ఉందన్నమాట. ఒక కిడ్ ఉంటే మినిమం 2 BHK ఉండాలి, 2 కిడ్స్ ఉంటే 3 BHK ఉండాలి. అది కూడా ఏంటంటే 2 కిడ్స్ ఉన్నారు, వేరే జెండర్ అయితే మ్యాండటరీగా తీసుకోవాలి. ఒకవేళ కానీ సేమ్ జెండర్ అయితే ఒక ఏజ్ వరకు అయితే అలో చేస్తారు. తర్వాత అయితే ఖచ్చితంగా ఎవరి బెడ్రూమ్ అయితే వాళ్ళకు ఉండాలన్నమాట కిడ్స్కి. అలాగే కపుల్ అయినా సరే ఏంటంటే 1 BHK కాకుండా స్టూడియోకి వెళ్తామన్నా కూడా మోస్ట్లీ ఇక్కడ ఒప్పుకోరనమాట. అందుకనే ఈ రూల్స్ 90% ఆఫ్ ది ఓనర్స్ అయితే ఫాలో అవుతారు. ఒక 10% ఓనర్స్ అయితే అంత పట్టించుకోరనమాట. ఇంకా అది ఓనర్ బట్టి ఉంటుంది. బట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఇది. అందుకని చెప్పి చాలామంది దీని ప్రకారమే ఇల్లు కూడా చూసుకుంటారు, మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా. ఇదైతే రెంట్ సంగతి. నెక్స్ట్ మ్యాండేటరీగా గ్రాసరీస్ అవసరం కదా. గ్రాసరీస్ విషయానికి వస్తే
మీరు 3 టైమ్స్ కుక్ చేసుకుంటారు, ప్రాపర్గా ఇండియన్ మీల్ తింటారు అనుకుంటే ఒక 500 అయితే అవుతుందన్నమాట. 500 యూరోస్ ఇద్దరు మనుషులకి అయితే అవుతుంది. ఎందుకు 3 టైమ్స్ అని మెన్షన్ చేస్తున్నా అంటే ఇప్పుడు చాలా మంది తగ్గిపోయారు కదా, 3 టైమ్స్ తినేవాళ్ళు, ఎక్కువ మంది 2 టైమ్స్ తింటున్నారు. కొంతమంది అయితే ఇంటర్మినెంట్ ఫాస్టింగ్ అని ఇలాగా ఒక టైం తినే వాళ్ళు కూడా ఉన్నారు కదా. 3 టైమ్స్ ప్రాపర్గా మేము ఇంట్లో కుక్ చేసుకుంటాము మంత్ అంతా అంటే 500 యూరోస్ అయితే ఇద్దరు మనుషులకి అయితే సరిపోతాయి. ఒకవేళ కానీ మీరు కానీ ఇంకా కిడ్స్ ఉన్నారు అంటే ఎక్స్ట్రా ఒక పర్ పర్సన్కి 250 అయితే యాడ్ చేసుకోండి. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఎంత అవుతుంది బయట తినాలి అంటే, నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళ ఖర్చులు చెప్తాను కదా. మంత్లీ ఒక్కసారే మేము బయటకు వెళ్తాం, మిగిలిన మంత్ అంతా ఇంట్లో తింటామంటే మంత్లీ గ్రాసరీస్కి ఒక 500 యూరోస్ ఇద్దరు మనుషులకి. బయట తినాలంటే పర్ పర్సన్కి ఇప్పుడుండే రేట్స్ బట్టి ఇండియన్ ఫుడ్ అయితే 30 యూరోస్ అయితే అవుతుందన్నమాట. ఇద్దరు మనుషులు అయితే 60 యూరోస్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూవీస్ ఏంటంటే ఇక్కడ అన్ని మూవీస్ అయితే అంతా రిలీజ్ చేయరు. రిలీజ్ చేసినా కూడా 1 డే 2 డేస్ ఉంటాయి అంతే. అది ఏంటంటే పెద్ద మూవీస్ మాత్రమే రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన మూవీస్ కూడా 1 or 2 డేస్ ఉంటాయి అంతే. సపోజ్ ఒక్క నెలకి ఒక్క సినిమాకి వెళ్ళారు అనుకుంటే అన్ని మూవీస్ ఏం రిలీజ్ అవ్వవు కాబట్టి మోస్ట్లీ ఒక్క మూవీకే వెళ్తారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఆ కేసు కన్సిడర్ చేసుకుంటే టికెట్ ప్రైజెస్ వచ్చేసి మూవీ టికెట్ 13 యూరోస్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయన్నమాట. ఇద్దరు మనుషులకి 26 యూరోస్, స్నాక్స్కి ఒక 10 యూరోస్. సో 36 యూరోస్ అయితే ఒక మూవీకి అయితే వెళ్ళచ్చు అనమాట ఇద్దరు మనుషులు ఇప్పుడున్న రేట్స్కి. నెక్స్ట్ మ్యాండటరీగా కావాల్సింది ఫోన్ ఇంటర్నెట్. ఇక్కడ వైఫై మోస్ట్లీ హౌస్లో ఉంటుంది అండ్ అలాగే ఆఫీస్లో ఉంటుంది అండ్ అలాగే బయటకు వెళ్ళినప్పుడు కూడా సూపర్ మార్కెట్స్లో, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టేషన్స్లో ఇలాగా చాలా దగ్గరలో పబ్లిక్ ఫ్రీ వైఫై కూడా ఉంటుందన్నమాట. యూస్ చేసుకోవడానికి ఫ్రీ వైఫై అయితే చాలా దగ్గరలో ఉంటుంది. అందుకని మనకేమి అన్లిమిటెడ్ ప్యాక్ అయితే అవసరం లేదు. సో చాలామంది ఏంటంటే నార్మల్ ప్యాకే తీసుకుంటారు. నార్మల్ ప్యాక్కి ఒక 17 to 18 యూరోస్ అయితే మనకి మంచి ప్యాకే వస్తుంది అనమాట. జస్ట్ ఫోన్ కాల్స్కి నార్మల్ ఎప్పుడైనా బ్రౌజ్ చేసుకోవడానికి సరిపోయే ప్యాక్ చాలు అనుకుంటే ఒక 17 యూరోస్ అయితే పర్ పర్సన్కి అవుతుంది. ఇద్దరికంటే 34 యూరోస్ ఫోన్ రీఛార్జ్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి ఇక్కడ బస్ కానీ, ట్రైన్ కానీ, ట్రామ్ కానీ ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఫ్రీయే అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే లగ్జంబర్గ్లో ఫ్రీయే. కార్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు నేను తీస్తున్నప్పుడు వీడియో టెంపరేచర్ వచ్చేసి 8 degrees ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అన్ని సీజన్స్లో ట్రావెల్ చేయగలమా చేయలేమా అనేది. దాన్ని బట్టి ఇక్కడ కార్ అనేది పెద్ద విషయం కాదు. మనకి ఇండియాలో ఎలా అయితే బైక్ మ్యాండేటరీలో ఇక్కడ కార్ అలాగే మ్యాండేటరీ. ఎందుకంటే అన్ని సీజన్స్లో మనము బస్సులో వెళ్ళాలన్నా కొంచెం టెంపరేచర్స్ కష్టం కాబట్టి వెళ్ళడము టెంపరేచర్స్. సో మోస్ట్లీ అందరూ కార్ యూజ్ చేస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయరా అని అడగచ్చు. యూజ్ చేస్తారు, కాకపోతే వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి. కానీ 99% ఆఫ్ ది పీపుల్ కార్ ఉంటుందన్నమాట. బట్ ఏదైనా ఎమర్జెన్సీ కానీ వాళ్ళకి ఇంకేదైనా వెళ్ళగలరు బస్సులో కానీ ట్రైన్లో కానీ అన్న వాటికి మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని ఆఫీసెస్ కానీ వీటికి కానీ మోస్ట్లీ కారే యూజ్ చేసుకుంటారనమాట. అండ్ ఎక్కువ మంది తీసుకునే వాళ్ళు ఇండియా నుంచి కానీ కొంచెం బయట నుంచి వచ్చి కొంచెం సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకునే కార్ రేంజెస్ వచ్చేసి ఈఎంఐ మంత్లీ ఒక 500 యూరోస్ అయితే ఉంటుందన్నమాట. సో కార్ వచ్చేసి 500 యూరోస్ ఈఎంఐ. అండ్ అలాగే ఇక్కడ ఇన్సూరెన్స్ కాస్ట్లీ అనమాట. ఇన్సూరెన్స్ కాస్ట్లీ కాబట్టి ఇన్సూరెన్స్కి ఒక 150 యూరోస్. అండ్ ఇన్సూరెన్స్ కూడా ఎలా ఉంటుందంటే మీరు తీసుకునే సీటర్ని బట్టి అండ్ అలాగే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. మీరు కానీ ఇండియాలో ఆల్రెడీ కార్ ఉంది, దానికి ఇన్సూరెన్స్ ఉంది, మీరు ఇప్పటి వరకు క్లెయిమ్ చేసుకోలేదు అంటే దాన్ని చూపిస్తే కూడా ఇక్కడ ఏంటంటే కొంచెం తగ్గుతుందన్నమాట ఇన్సూరెన్స్. సో ఎవరైనా కానీ కొత్తగా వచ్చే వాళ్ళు తెలియకపోతే చెప్తున్నాను. సో మీరు అలా ట్రై చేయండి. కార్ ఇన్సూరెన్స్కి ఏంటంటే ఒక 150 యూరోస్ అయితే అవుతుందన్నమాట ఆన్ అండ్ యావరేజ్. సో కార్ మెయింటెనెన్స్కి వచ్చేసి 500 యూరోస్ ఈఎంఐ అండ్ అలాగే ఇన్సూరెన్స్కి 150 యూరోస్. పెట్రోల్ నేను క్యాలిక్యులేట్ చేస్తుంది వచ్చేసి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఆ 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మీరు కానీ ఇల్లు తీసుకున్నారు అంటే ఓన్లీ ఆఫీస్కి వెళ్ళి రావడానికి
ఒక 150 యూరోస్ అయితే పెట్రోల్కి అయితే అవుతుందన్నమాట. నేను ఇప్పుడు చెప్పిన రేట్లన్నిటికీ ఏంటంటే జస్ట్ వర్క్ చేసుకున్నామా, తిన్నామా, ఉన్నామా అన్న దానికి ఇవి సరిపోతాయి అనమాట. నేను ఇక్కడ ఇంకా మిస్లీనియస్ ఖర్చులు అంటూ ఏమీ వేయలేదు. ఎక్స్ట్రా ఖర్చులు షాపింగ్ కానీ ఏదైనా అవుటింగ్కి వెళ్ళడం కానీ అలాంటివన్నీ ఏం చేయలేదన్నమాట. జస్ట్ మంత్లీ ఒక్కసారి బయట ఫుడ్ తింటే, ఒక్కసారి సినిమాకి వెళ్తే, జస్ట్ నార్మల్గా బతికితే ఎలాగా అన్నదాన్ని మాత్రమే చేశాను. ఎందుకంటే చాలామంది అన్స్కిల్డ్ జాబ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, స్కిల్డ్ జాబ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. అన్స్కిల్డ్ అయినా సరే ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పెట్టుకోని వాళ్ళు ఉంటారు. స్కిల్డ్ కూడా అంతే కదా. సో అందరికీ ఉపయోగపడాలి కాబట్టి మళ్ళీ వామ్మో ఇంత ఖర్చులా లగ్జంబర్గ్కి వెళ్తే అని భయపడి పానిక్ అవ్వకుండా ఉంటారని బేసిక్ ఖర్చులు అయితే నేను మాట్లాడాను అనమాట. ఎక్స్ట్రా ఖర్చులు షాపింగ్ చేస్తే అసలు ఇక్కడ ఎంత అవుతుంది అనేది కావాలంటే కమెంట్ చేయండి. ఇంకొకసారి సపరేట్గా అయితే చేస్తాను. అందరికీ యూజ్ అవ్వాలి అన్న పాయింట్లో నేను కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పాలనుకున్నాను కాబట్టి ఇది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ కిడ్స్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళ ఏజ్ బట్టి మనకి మంత్లీ ఇంత మనీ అయితే ఇస్తుందన్నమాట. కిడ్స్కి మ్యాక్సిమం వచ్చేసి 250 యూరోస్ అనమాట. సో అది కూడా మీకైతే కిడ్స్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఎడ్యుకేషన్ కూడా ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్కే పంపించుకుంటారు ఎక్కువ మంది. సో ఎడ్యుకేషన్ ఫ్రీ కాబట్టి దాన్ని అయితే యాడ్ చేయలేదు. ఇవన్నమాట ప్రజెంట్ ఉన్న రేట్స్. అయితే మీకైతే ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్లో లగ్జంబర్గ్కి మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ గైస్, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.